ఓం శ్రీ గణేశాయ నమః. ఏరువాక పూర్ణిమ గురించి తెలుసుకుందాం. ప్రకృతి మనుగడతోనే మనిషి మనుగడ అని చాటి చెప్పే దినాన్నే ఏరువాక పౌర్ణిమ అంటారు. ఏరు అంటే నాగలి, ఏరువాక సాగడం అంటే నాగళ్లతో రైతన్నలు జ్యేష్ఠ పౌర్ణమి వంటి భూములకు వెళ్ళి పూజలు చేయటం ఒక రకంగా ఇది ఆ సంవత్సరం వ్యవసాయానికి శ్రీకారం చుట్టడమే అన్నమాట. ఇది సేద్యానికి ఆరంభం. ప్రకృతి మనుగడతోనే మనిషి మనుగడ ఉంది కదా, అందువల్ల ఈ రైతులకు వ్యవసాయం చేయటానికి ఇది ఆరంభం. ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు వర్షాల కొరకు యాదవుల చేతే ప్రత్యేక పూజలు చేయించారు. భూమిలో పంట వేసేటప్పుడు ముందుగా భూమిని దున్నటానికి ఏరువాక సాగే పౌర్ణిమ కనుక వాక సాగడం అంటారు. దీన్నే యాగకాలం అని కూడా అంటారు. ఈ పూర్ణిమ నాటికి రైతన్నలు కొత్త బట్టలు ధరిస్తారు. పొలానికి వెళ్ళి పశువుల కొట్టాలను కూడా శుభ్రం చేసుకుంటారు. పసుపు కుంకాలతో అలంకరిస్తారు. నాగళ్లకు పూజ చేస్తారు. ఊరు వాడ ఒక్కటే బసవన్నల కొమ్ములకు పసుపు కుంకుమలు పువ్వులతోటి అలంకరిస్తారు. రైతులు ఊరంతా ఒక్కటే మేళతాళాలతోటి బసవన్నలకు వారి వారి పొలాలకు తీసుకెళ్ళి బసవన్నలను పూజించి పొంగళ్ళు వండుతారు. భూమాతను పూజించి ఆ భూమాత యొక్క కటాక్షం కోసం నియమనిష్టలతో ప్రార్థిస్తారు. పొంగల్ని తయారు చేసి ఎద్దులకు పెట్టి హారతులు ఇస్తారు. ఈ పున్నమి తమ బ్రతుకుల్లో నిజమైన పౌర్ణమి కావాలని కోరుకుంటారు. ప్రకృతి ఆరాధనతోటే పరవశించిన హృదయాలతో, కల్మషం లేని మనస్సులతోటి, పూర్ణమైన భక్తి ప్రపత్తులతో చేసే పుణ్య కార్యక్రమం. ఇలా రైతులు ఎంతో నియమనిష్టలతోటి పశువులకు పూజ చేసి, భూమికి పూజ చేసి పొంగళ్ళను నైవేద్యం పెడుతుంటారు. పొంగళ్ళను పసుపు కుంకాలు కలిపి ఎడ్లు దున్నిన తర్వాత పొలమంతా జల్లుతారు. ఈ విధంగా భూమాతకి నైవేద్యం పెట్టినట్టు అన్నమాట. దీన్నే పోలి చల్లటం అంటారు. రైతన్నలు నిర్వహించుకునే వ్యవసాయ పూజా విధానమే ఏరువాక. ఈ పూర్ణిమ నాడు సరయూ నది మానస సరోవరం నుండి ఈ భూమిపై అవతరించింది. ఈ రోజున రాజులు వెండి నాగలు చేయించి రైతులకు ఇచ్చేవారని ఒక కథ కూడా ఉంది. ఏరువాక పూర్ణిమ నాడే రైతన్నలు కొత్త సంవత్సరంగా భావిస్తారు. వారి వద్ద పనిచేసే వారందరికీ కూడా జీతాలు పెంచుతారు, కొత్త బట్టలు ఇస్తారు. ఇలా వారందరూ కూడా ఆనందంగా గడుపుతూ ఉంటారు. ధాన్య సంపద కోరుతూ కూడా వాళ్ళు రైతులు ఈ పూర్ణిమ కోసం ఎదురు చూస్తూ వరుణ దేవుని ప్రార్థించి ఈ నాగలి తోటి అంటే నాగల చాలుతోటే సీతాదేవి పెట్టిలో లభించిందని జనకుడు చేసిన యజ్ఞాన్ని సీతాయజ్ఞం అంటాం కదా, అలాగా వాళ్ళ నాగాళ్ళని పూజ చేసి వరుణ దేవుని ప్రార్థిస్తారు. కాకలతాళీయంగా కూడా ఆనాడు జ్యేష్ఠ పౌర్ణిమ వచ్చినందువలన ప్రతి జ్యేష్ఠ పౌర్ణిమాన్ని ఏరువాక పౌర్ణిమంగా వాడుకలో వచ్చింది. తొలకరి పులకింత ఏరువాక పౌర్ణిమ. సిరులిచ్చే తల్లి ఏరువాక. అమ్మ జన్మనిస్తుంది, నాన్న జీవితాన్ని ఇస్తాడు, స్నేహితులు సంతోషాన్ని ఇస్తారు. కానీ రైతన్న వారెవ్వరూ ఇవ్వలేని ధాన్య సంపదనిచ్చి సమస్త జీవరాశుల ఆకలి తీరుస్తాడు. కాబట్టి అందరూ కూడా రైతుకు రుణపడి ఉంటాం.
రైతు క్షేమమే సౌభాగ్యం కాబట్టి అన్నదాత సుఖీభవ అని తలుచుకోవాలి. మనం ప్రతిరోజు భుజించే సమయంలో అన్నదాతని తలుచుకుని అతనికి కృతజ్ఞతలు తెలియజేయవలసిన అవసరం ఎంతైనా ఉంది. మనం అందరం కూడా రైతులకు రుణపడి ఉన్నాం. ఈ ఏరువాక పౌర్ణమి నాడు మనం అందరం కూడా వరుణదేవుని కృపకు ప్రార్థించి సస్య సంపద పెంచేట్లుగా ఆ వరుణదేవుని కోరుకోవాలి. పశువులకు రైతులకు విడదీయరాని బంధం ఉంది. అందువల్ల పశు సంపద సమృద్ధిగా ఉంటే కరువు కాటకాలు ఏమీ ఉండవు. పూర్వకాలంలో ఎక్కువ పశు సంపద ఉన్న వాళ్ళని గోస్వామి అని పిలిచేవారు. భూస్వామి కన్నా గోస్వామి ధనవంతుడుగా ఉండేవాడు. అందువల్ల పశువుల్ని చక్కగా పూజించి వాటితో వ్యవసాయం చేయడంలో ఉపయోగించుకుంటూ ఉంటాడు రైతు. ఆ పశువుల సహాయంతోనే మన సంసారం సుఖసారమై నడుస్తుంది. ఎందువల్ల పశువులు పనికిరాని గడ్డి తిని పాలు పెరుగుల్ని మనకు పంచిపెడుతున్నాయి. అందువల్ల కృతజ్ఞతాభావంగా మనం అందరం కూడా పశువులకు కృతజ్ఞతగా వాటిని ఈ ఏరువాక సమయంలో పూజించి ఆ పశువులకి కృతజ్ఞతలు తెలుసుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ ప్రధానమైనటువంటి రాష్ట్రం. జనాభాలో 170 మంది వ్యవసాయం మీదే ప్రధాన వృత్తి. ఆంధ్రప్రదేశ్లో వరి, జొన్న, సజ్జ, మొక్కజొన్న, రాగులు ఇవన్నీ పండించి మనకి రైతులు అందజేస్తున్నారు. అలాగే వాణిజ్య పంటలు, పసుపు, అల్లం, జనుము వంటి వాణిజ్య పంటలు, మిగిలిన కూరగాయలు, పళ్ళు ఇవన్నీ కూడా అనేక ఆహార పంటల్ని మనకి రైతు ఎంతో కష్టపడి మనకి అందజేస్తున్నాడు. మనకి నీటిపారుదల సౌకర్యాలు అనేకంగా ఉన్నాయి కాబట్టి మనం వ్యవసాయం బాగా చేసి పంటలు పండించి ఇతర రాష్ట్రాలకు కూడా మన ఆహార ధాన్యాలని ఎగుమతి చేస్తున్నాం. ఎంతో కష్టపడి పండించినటువంటి పంటలన్నీ కూడా సంక్రాంతి నాడు ఇంటికి తీసుకొచ్చి పూజ చేసి రైతులు ఆ ధాన్యాగారాన్ని పూజిస్తూ ఉంటారన్నమాట. అలా పంట పండటానికి మొదలుపెట్టే రోజే ఈ ఏరువాక పౌర్ణమి. ఈ ఏరువాక పౌర్ణమి నాడు వ్యవసాయం మొదలుపెట్టి ధాన్య సంపద వృద్ధి చెందాలని వారు భూమిని, నాగళ్ళని, పశువులను పూజించి మనందరికీ కూడా అన్నదానం చేస్తున్నట్టే. రైతు యొక్క రుణం మనం తీర్చుకోలేం. రైతన్న సుఖీభవ. మోహన్ వాణి ఛానల్ వారికి ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహన్ వాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు. మోహన్ వాణి. మా కార్యక్రమాలు మీకు నచ్చితే ఇప్పటివరకు మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనుండే బెల్ బటన్ని మ్రోగించి అందరికీ షేర్ చేసి మీ విలువైన కామెంట్ను కూడా చేసి మమ్మల్ని ప్రోత్సహిస్తారని కోరుతున్నాను. మోహనవాణి.